రోజు రోజుకి అజ్జిగాడికి ఆంజనేయ స్వామి పిచ్చి ఎక్కువైపోతుంది. గుడంతా అడితోడు చేసేసాడు. ఒరే అజ్జి, ఏంటి పూజ కూడా చేసేసినట్టున్నాడే? అంజీ దిగు దిగు దిగు. క్షమించు స్వామి, బుద్ధిందా లేదా? మా బాస్ పక్కన నిల్చుంటావా? బాసా గీసా భంగ్యం బాగుందని. భంగిమా అరే గుద్దుతా. మా బాస్కి నీకు పోలిక. క్షమించు స్వామి, తిక్కునోడు. అంజు అంజు ఏంటి ఆకలేస్తోంది, నేను ప్రసాదం తింటా. తప్పు, ముందు మా బాస్ తినాలి, తర్వాతే నాకు ప్రసాదం కావాలి. దండం పెట్టుకో, కళ్ళు మూసుకో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అమ్మో ప్రసాదం ఏమైంది? అంజీ నువ్వు మింగేసావా? పాపిస్తాడా మా బాస్. కొట్టదు, నేను ఒకటి అడుగుతా చెప్పు, ఆ తర్వాత కొడుతూ కానీ. ఏంటి ఇదేంటి? అరటి పండు. ఇక్కడికి ఎలా వచ్చింది? నేనే తెచ్చాను. ఎక్కడి నుంచి? బాబోయ్ తోటలోంచి. తోటలోకి ఎలా వచ్చింది? నువ్వు అరటి చెట్టు కాచింది. అరటి చెట్టుకి ఎలా కాచింది? ఆంజనేయ ఆ దేవుడిచ్చాడు. ఇచ్చాడా? అవును. మరి ఆ దేవుడిచ్చింది మళ్ళీ ఆ దేవుడికి పెట్టచ్చా? అదేదో ఆకలితో అల్లాడే వాడికి ఇస్తే ఆ దేవుడు చేయాల్సిన పని నువ్వే చేసావని ఆ దేవుడు సంతోషిస్తాడు కదా. అవును. అర్థమైందా? మరి నాకు ఆకలి వస్తుంది, పెట్టు. పెడతాలే. అమ్మో పద్దు అయిపోయాను. ఎవరా అమ్మాయి? అమ్మాయి అది అగ్గి పరాట. వచ్చే శ్రీ ఆంజనేయం, వీడితో నా పెళ్లి చేసే స్వామి. శ్రీ ఆంజనేయం. నమస్కారం పూజారి గారు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఇక్కడ నుండి మీరంతా ఈ గుడికి రానవసరం లేదు. త్వరలోనే గుడి మూసేస్తున్నారు. నేను కట్టబోయే కొత్త గుడికి రండి. పొండి. పూజారి గారు, రేపే గోదావరి గట్టు మీద రాముల వారి కొత్త గుడి భూమి పూజ మీరే దగ్గరుండి జరిపించాలి. నా సర్వస్వం ఈ శ్రీరామచంద్రమూర్తికి అంకితం చేశాను. ఈ గుడి లేని రోజున నేను లేను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, దయచేసి నన్ను వదిలేయండి. సరే మీ ఇష్టం. అవునంజీ, అస్తమా నాతో తిరుగుతున్నావు, నీకు వేరే పని ఏం లేదా? చాలా పెద్ద పని. కాలువ అంజీరా. ఏంటి ఎడకెళ్ళిపోతున్నా? కనబడట్లేదా? అటు కాలువ ఉంది, రా వెళ్దాం. ఉంటే ఏంటి, దూకేద్దాం రా. నువ్వేదో పెద్ద నదులు సముద్రాలు దూకేసినట్టు మాట్లాడుతున్నావే, నువ్వు దూకగలవా? ప్రయత్నం చేస్తే ఎవరైనా దూకగలరు. అంతొద్దమ్మా, ఇలా అనుకునే ప్రయత్నం చేశాం, పడ్డాం బోర్లా. ఎన్నిసార్లు ప్రయత్నం చేసావు? ఒక్కసారి. ఒకేసారి ప్రయత్నం చేసి వదిలేసేది మామూలు మనిషి. కానీ నువ్వేదైనా అసాధ్యమైంది సాధించాలంటే ఇది నేను చేసి తీరుతానంటూ ఒక ఏకాగ్రత, ఒక పట్టుదలతో మళ్ళీ 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 ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏదో ఒక రోజు నువ్వు విజయం సాధిస్తావు. ఏంటో నువ్వు చెప్తుంటే ధైర్యం వచ్చేస్తుంది. అలా ప్రయత్నిస్తే నిజంగా దూగ్గలనంటావా? One, two, three. జై శ్రీరామ్. ఏమైందయ్యా? ఫ్రెండ్షిప్ కొద్ది చెప్తున్నాను, ఇప్పటికైనా జై ఆంజనేయ అనుకో. మీ రాముడికి మా బాస్ లాగా దూకటాలు ఎగరటాలు తెలియవమ్మా. నా అయోధ్య రాముడు, దశరథ రాముడు, కౌసల్య రాముడు, సీతారాముడు, కోదండ రాముడికి తెలియని విద్య. నీ బాస్ ఎంత ఎగిరినా దూకినా అన్ని ఆ రామభక్తి బలంతోనే తెలుసా? అలాంటి నా రాముణ్ణి బుద్ధి తక్కువ నేను గెలికాను, నన్ను వదిలే. మనలో మన గొడవలు ఎందుకు గానీ, నువ్వు జై శ్రీరామే అనుకో, నేను జై ఆంజనేయ అనుకుంటాను. అలా రా దారికి. జై ఆంజనేయ. రామార్పణం. జై జై ఆంజనేయ.
రాముల వారి గుడి ముందు కల్లుపాక. తప్పే, ఇప్పుడేం గొడవ చేయకు, రా వెళ్దాం. తప్పు చేయడం మాత్రమే తప్పు కాదు, తప్పు జరుగుతుంటే తప్పుకుపోవడం కూడా మహా తప్పు. ఇప్పుడేం చేయమంటావు? ఇక్కడి నుంచి కలుపాకను పీకే. తాడికాడు తంతాడు. నువ్వు తను శ్రీ ఆంజనేయం, నాకు భయం. భయమా? భయం అంటే ఏమిటో తెలియని ఆంజనేయుడికి నువ్వు భక్తులుగా సిక్కులేదు నీకు? ఇదే మీ బాస్ అయితే ఎప్పుడో తగలెట్టేసేవాడు. పల్లెటూడిదే, మా బాస్ కి నాకు పోలిక. ఆయన మహాశక్తివంతుడు, నాకంత శక్తి లేదు బాబు. సంకల్పం, ఆ సంకల్పంలోంచి శక్తి వస్తుంది. మీ బాస్కు మాత్రం శక్తి ఉందనుకుంటున్నావా? లేదో, రామభక్తిలోంచి ఆ శక్తి వచ్చింది. నువ్వు కూడా తప్పుని ఎదిరించాలని సంకల్పించుకో. ఆ సంకల్పమే మహాశక్తిగా మారుతుంది. నీలో ఉన్న సర్వశక్తుల్ని నీ సంకల్పం మీద లగ్నం చెయ్యి. వాళ్ళ ప్రయత్నాల్ని భగ్నం చెయ్యి. చెడుని దగ్ధం చెయ్యి. నీ భక్తిని శక్తిగా మార్చుకో. పలు తాగుతావా? రామ్ రామ్ రామ్. పోనీ సీకి తింటావా? ఇది ఫ్రెష్. రామ్ రామ్ రామ్. మీ పంతులు గారి మీద ఒట్రా బాబు. తాగమంటే అలా చూస్తావేట్రా? తాగు, బాడీ కూల్ అయిపోతా. శ్రీరామ్.
నువ్వా? వాళ్ళని కొట్టావా? కలుపాక తగలబెట్టావా? ఎలా చేసావురా? అసలే అర్భకవేతవి, మళ్ళీ వాడు నిన్నేమైనా చేస్తే? ఏంటండి వాళ్ళు చేసేది? తప్పు చెయ్యడమే కాదండి, తప్పును చూస్తూ ఊరుకోవడం అన్నిటికన్నా పెద్ద తప్పండి. గుడి ముందు కళ్ళు బాగా తప్పండి అని చెప్పాడండి. శ్రీరామచంద్ర, ఇప్పుడు ఏం చేయాలరా? ప్రసాదం పెట్టాలండి. తీసుకో. రెండండి. 2 ప్రసాదాలు ఏమిట్రా? అవునండి, నాకండి. అగ్గి పరోటా. అమ్మో పద్దు, అయ్య బాబాయ్, నేను లేనిక్కడ. అంజిగాడు తాగుపోతున్నా కొడకల్లారా, మీకు మీరే తాగేసుకొని మీలో మీరే కొట్టేసుకుని నా కళ్ళుపాకని సర్వనాశనం చేసేసి ఆ అంజిగాడు కొట్టాడని చెప్తారా? నేను నవ్వలేకపోతున్నాను బాబాయ్. రాములోరి గుడి జోలికి వెళ్తే అలాంటి ఇంతలే జరుగుతాయి మరి. ఒరే అంజీ, ఒకసారి ట్రారా. అంజీ, ఎందుకు భయపడుతున్నావు? పిలుస్తున్నాడు కదా, వెళ్ళు. నువ్వు ఈ తలక బాసి కొడుకులు కొట్టావంటరా? ఏలమ్మా? అవును, నేనే కొట్టాను. ఇప్పుడేంటి? గట్టిగా మాట్లాడితే నిన్ను కూడా తంత. ఏం పీక్తావరా? ఏరా బెమ్మిగా, నువ్వేమన్నా పెద్ద పోటుగాడివారా? నువ్వేం చేస్తున్నా అడిగే దిక్కే లేదనుకుంటున్నావారా? నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా? ఒకప్పుడు డ్యామ్ కట్టిస్తున్న ఇంజనీర్ గారిని, ఆయన భార్యని డ్యామ్ దగ్గర మీరేం చేశారో నాకు తెలుసు. మళ్ళీ మా రాములోరి గుడి జోలికొచ్చిన, గుడి పేరెత్తిన శ్రీ ఆంజనేయ, శ్రీ ఆంజనేయ, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం. ఇక్కడ ఉన్నారేంటండి? నేను
లోపల ఏం చేస్తున్నానా? ఏవోనండి, పిలిస్తేనండి వెళ్ళానండి. ఏం మాట్లాడలేదండి, చూస్తూ కూర్చున్నానండి, వచ్చేసానండి. అంటే లోపల నువ్వు ఏమీ చేయలేదా? లోపల చేయడం ఏంటండి? డ్యాము డ్యామా? ఇంజనీరా? కట్టింతానన్నావు. మీకు కూడా ఇది అయిందండి. సాయంత్రం గుడికి రండి, పూజ గారు చెప్పి ఏ తాడో గిడో కట్టిస్తాను. అంజీ లోపలికి వెళ్ళానా? ఎవరు మాట్లాడలేదు. ఇంజనీరు వాడి భార్యని మనమే చంపామని అంజికెలా తెలిసింది? ఎవరు వాళ్ళంతా? బ్రహ్మంగారని. వాడు కాదు, బయట ఉన్నారు కదా వాళ్ళు. వాళ్ళ నా ఫ్రెండ్స్. ఏ తప్పు, ఏదో డ్యామ్ అది అంటున్నారు. అదే అర్థం కావట్లేదు, ఏంటేంటో మాట్లాడుతున్నారు. అంతా అయోమయంగా ఉంది. ఈ ఊళ్ళో డ్యామ్ ఏదైనా ఉందా? సీతమ్మ తల్లి డ్యామ్ అని నా చిన్నప్పుడే ఆగిపోయిందంట. ఎక్కడుంది? ఊరి చివరిలో ఉంది. రా వెళ్దాం. ఇప్పుడా? ఇప్పుడే. తప్పదా? తప్పదు కదా. సరే పద. నవ్వావా? ఏంటో అంత కూతులాగా. ఇదేనా డ్యాము? ఇదే డ్యాము? శ్రీ ఆంజనేయం, నేను ఇదే మొదటిసారి చూడ్డం. మరి ఎందుకు ఆగిపోయింది? ఏమో, ఊర్లో అందరూ రకరకాలుగా అంటుంటారు. ఆ బ్రహ్మంగారే డ్యామ్ ఆఫ్ చేయించారని, ఇతనికి డ్యామ్ కట్టడం అస్సలు ఇష్టం లేదని అందరూ అంటూ ఉంటారు. నాకు కూడా తెలీదు. కానీ డ్యామ్ పూర్తయితే మా ఊరే కాదు, చుట్టుపక్కల కూడా పంటలు బాగా పండుతాయంట. మరి మీ ఊరు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఏమో. అంజీ అంజీ ఎక్కడున్నావు? ఇక్కడున్నావా? ఇదేంటిది? చచ్చిపోయిన వాళ్ళకి కర్మ చేయడం. ఎవరు చనిపోయారు? శివప్రసాద్ అని, నాకు బాగా కావలసిన వాడికి కావలసిన వాడు. ఈ డ్యామ్ మొదలెట్టిన వాడు. ఈ డ్యామ్ మొదలెట్టిన ఆయన? అయ్యే పాపం, ఆయన చనిపోయారా? ఆయన భార్య ఒకేసారి చనిపోయారు. అయ్యయ్యో. అయ్యో, ఈరోజు రామదీక్షలో ఉన్నానే, నేను చేయకూడదు. నువ్వు చేస్తావా? నేనా? చెయ్యవయ్యా. నీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. పాపం వాళ్ళ ఆత్మలకు శాంతి కలుగుతుంది. అవునంజీ, వాళ్లకు పున్నాం నరకం నుంచి విముక్తి కలుగుతుంది. ఇలాంటి పుణ్యాత్మలకు కర్మ చేయడం నీ బాధ్యత. సూరుకోండే, అంజిగాడికి దెయ్యం పడ్డం ఏంట్రా? నిజం బాబాయ్, ఆడు మన ఊరు పెద్ద కాలువ అవతలగట్టు నుండి ఇవతలగట్టుకు దూకేశాడు. ఆడు డ్యామ్ దగ్గర ఏదో దెయ్యం పూజలు చేయడం కూడా మేము చూసాం బాబాయ్. ఆ బెమ్మన్నను సంపెత్తా అన్నాడండి. పైగా డ్యామ్ అంట, ఇంజనీర్ అంట, సమాధి అంట, ఏటేటో మాట్లాడుతున్నాడండి. ఆడిగాన్ని ఆడి బ్యాచ్నే కుమ్మేడండి. ఆడు కర్ర తిక్తుంటేనండి ఆడు మనిషిలా కనపడలేదండి, బేబచ్చమండి. నోరు ముయ్యండి రేయ్. అంజి గురించి మళ్ళీ తప్పుగా కూసారో కోసేస్తా. నువ్వు కూడా ఏంటన్నా ఈ బేవస్ కొడుకులతోటి? లేదమ్మా, నేను అదే చెప్తున్నాను. అంజిగాడేంటి, దెయ్యం ఏంటి? అంజిగాడు మిమ్మల్ని కొట్టడానికి ముందే అంతు తెలియని శక్తి ఏదో నన్ను కొట్టిందిరా. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని క్షుద్ర శక్తులను భయపెట్టే అరివేర భయంకర శక్తి. 100 జన్మలు తపస్సు చేసినా సాధించలేని ఆ శక్తిని అంజిగాడు ఎలా సాధించాడో తెలియటం లేదురా. దాని అంతు తేల్చే ప్రయత్నంలోనే ఉన్నాను. కానీ అంజి శబ్దం చేయకరా. రామ 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 సీత, రామ 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 సీత,
ఎవరు నువ్వు? మళ్ళీ ఏంటి? ఎవరయ్యా నువ్వు? అంజీ. అది నీ పేరు కదా, నువ్వెవరు అని. కేర్ ఆఫ్ గురువు గారు, రాములూరు గుడి, పర్మనెంట్ అడ్రస్ ఆంజనేయ స్వామి. చాలా. అది నీ చిరునామా. నువ్వెవరో చెప్పు. మనిషిని. అందరూ మనుషులే బాబు, నువ్వెవరో చెప్పు. ఇది అది నీ శరీరం, నువ్వెవరో చెప్పరా బాబు. ఆంజనేయ, పొద్దున్నే సుత్తి ప్రోగ్రాం మొదలెట్టేసేసావా? నేనెవరో ఇలా తెలుసుకోవాలో నువ్వే చెప్పు స్వామి. అన్వేషణ. ఏంటి? వెతకడం. వెతకడమా? ఒక పిచ్చగాడి నుండి భూమండలాన్ని లేవాడి వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రయోజనం కోసమే పుడతారు. ఏ చీమగానో దోమగానో పుట్టకుండా అతి విలువైన ఒక మానవుడుగానే ఎందుకు పుట్టామని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నకు సమాధానం వెతకాలి. అలా వెతకడమే అన్వేషణ. ఆ అన్వేషణలోనే వాళ్ళ బాధ్యత ఏంటో వాళ్ళకు తెలుస్తుంది. ఆ బాధ్యతను వాళ్ళు పూర్తి చేసినప్పుడే వాళ్ళ జన్మ ప్రయోజనం నెరవేరుతుంది. వామ్మో, ఇంత గొడవ ఉందా? మరి నువ్వెందుకు పుట్టావు? నేను నా శ్రీరామచంద్రుడి కోసం పుట్టాను. అబ్బా, మేము కూడా మా ఆంజనేయ స్వామి కోసమే పుట్టామమ్మా. కాదు, నువ్వు డ్యామ్ కోసం పుట్టావు. డ్యామా? నాకు దానికి సంబంధం? వాళ్ళ ఫిట్టింగ్లు పెడతావే. శ్రీరాముడి ప్రాణం సీతామాత. ఆ సీతామాత పేరును ఉన్న సీతమ్మ తల్లి డ్యామ్ ఆగిపోతే మీ బాస్ ఆంజనేయుడు ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకుంటాడు? మరి నువ్వెందుకు ఊరుకున్నావు? నాకు దానికి ఏంటి? మీ బాస్ ఎవరు? ఆంజనేయ స్వామి. ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడు. మరి నువ్వెందుకు ఊరుకున్నావు? అది డ్యామ్ పని పూర్తయితే పంటలు పండుతాయా? పండుతాయి. ఊళ్ళో అందరూ సంతోషంగా ఉంటారు. ఊళ్ళో కరువు పోతుందా? పోతుంది. సీతమ్మ తల్లి డ్యామ్ పూర్తయితే నీ బాస్ సంతోషపడతాడు కదా. అవును. మరి ఎందుకు ఊరుకున్నావు? ఏంటి? నువ్వే చెయ్యి. నేనా? నువ్వే. అదే నీ బాధ్యత, అదే నీ జన్మకార్థం. నువ్వేం చెప్తున్నా? గురుజీ వస్తున్నా. ఎరా అంజిగా, నడమత్రం పొగసిరెలాగా వచ్చేసిందిగా. ఊళ్ళో తుక్కుని ఎగరుతున్నావు. నన్ను చూసేందుకురా భయపడి చేస్తావు. అన్ని చూసేసావుగా. ఆడతాను కదా, నేనంటే ఇష్టం లేదా? మా మీద నీ మ్యాన్ హ్యాండ్లింగ్. అబ్బో వదలవే రాక్షసి. అంజిగాడు అనుకున్నాను. అంజిగాడు అమాయకుడు. పాప నన్ను చూసి జరుచుకున్నట్టున్నాడు. యహని ఇంటిలాంటి ఫిగర్ ని నన్ను చూసి ఎవడైనా భయపడతాడా? ఆన్ని ముగ్గులోకి దింపాలంటే ఒకటే దారి. ఏంటది? ఎక్స్పోజింగ్ అంటే ఏంటి? ఇప్పి చూపించడం. ఇంకేం చూపించాలి? రకరకాల డ్రెస్సులు వేసుకుని విచిత్రంగా అడ్డం పడిపోయి కొద్ది కొద్దిగా ఎక్స్పోజింగ్ చేసావనుకో, రెచ్చిపోయి రేప్ చేసేస్తాడు. ఏది? మంత్రమయ్యా బాబు. தங்கமாளிகை வசந்த மாளிகை காக்கா காக்கா காதலிக்க நேரமில்லை మచ్చా. ఆంజనేయ పద్దు. మచ్చా ముద్దు ముచ్చటలాడి గడ్డి వాము చోటుకి లాక్కెళ్ళి ఆంజనేయ ఈ రాత్రికి మా అయ్యని తాతలు చెయ్యాలి. తొందరగా చేసేయి. చేస్తావా చెయ్యవా? ఇది రాములూరు గుడి, మహాపాపం, కళ్ళు పోతాయి. ఒకే ఒక ముద్దు గొంతు పిసికి చంపుదా. అప్పుడియా? గొంతు తప్ప ఓకే. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. మా బాస్ నిష్ఠాగరిష్ఠుడు, మా పూజారి గారు నిప్పు, నేను నిప్పు నిష్ఠాగరిష్ఠుడిని. ఆడవాళ్ళని తాకితే ఉరేసుకోవాలి తెలుసా? ఏంటిది? శ్రీఆంజనేయ, ఏంటి వైపరీత్యం? శ్రీఆంజనేయ, 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 నాకేం తెలియదు, శ్రీఆంజనేయ, నాకేం తెలియదు, శ్రీఆంజనేయ, నాకేం తెలియదు, శ్రీఆంజనేయ, ఆంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం నమామి. శ్రీ ఆంజనేయం. ఏంటయ్యా నువ్వు? ఏదో పాపం ఆడవాసనంటే తెలియని అమాయక స్వామివి, అర్థం చేసుకుంటావులే. అంజిగాడికి నాకు కుదిరేస్తావులే అనుకుంటే వాణ్ణి పిచ్చోడిని చేసి నీ చుట్టూ తిప్పుకుంటావా? ఏంటి పెద్ద పోజు కొడుతున్నావు? ఏమనుకుంటున్నావయ్యా అసలు నువ్వు? పిచ్చిదానిలా కనబడుతున్నానా? ఓయ్ పొద్దు ఆడపులి. అంటే అలా కాదు బాస్, అసలు
ఆ రాములోరు సీతమ్మ తల్లి లవ్ స్టోరీకి నువ్వెంత కష్టపడ్డావు, మరి నీ భక్తులకి బ్రహ్మచర్యం ఏంటి గురు? అవును, నీకు మతి స్థిరంగానే ఉందా? ఆహా, అది అందుకని నిన్ను గోదాట్లో పడేస్తే నాకు గొడవ వదిలిపోద్ది. ఉండి నీ పంచ నీకు ఈ విగ్రహాన్ని గోదాట్లో పడేస్తే గానీ నీకు పిచ్చి వదలదు. మా బాస్ జోలికి వచ్చావంటే చంపేస్తాను. నీ బాస్ జోలికి రాకూడదు అనుకుంటే నన్ను పెళ్లి చేసుకో. ఎప్పుడే ఎక్కడే కుదరదు. ఆంజనేయ భక్తుడిని, బ్రహ్మచారిని. చేసుకోకపోతే చెరువులో దూకి చస్తా. వెంటనే ఊరేసుకుంటా. బాస్ ఏమడిగేది బాస్? బాగున్నా బాస్? చెమంచి బాస్. అంజయ్ అమ్మాయి ఊరేసుకు చచ్చిపోతుందేమోనయ్యా. చావని పాపం పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్ళ నువ్వు కూడా. నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది. దేవుడు ఎప్పుడైనా తప్పు చేస్తాడా? అయ్యో, ఎందుకు చేస్తాడు? బ్రహ్మచర్యమే గొప్పదనుకుంటే ఆ దేవుడు ఆడవాళ్ళని ఎందుకు సృష్టిస్తాడు? ఎక్కడ చూసినా మగవాళ్ళమే ఉండేవాళ్ళం కదా. పునరపి జననం పునరపి మరణం. అర్థమైందా? పిచ్చోడా, జననం నుండి మరణం వరకు అన్నీ దేవుడు పెట్టిన ధర్మాలు. జననమే లేకపోతే మరణం ఎలా వస్తుంది? అందుకోసమే ఆ దేవుడు సంసారం అనే బంధాన్ని పెట్టాడు. ఆ సంసార బంధంలో దేవుడి ధర్మాన్ని కాపాడడమే మనిషి కర్తవ్యం. అలాంటప్పుడు మనిషిగా నీ కర్తవ్యాన్ని చేయాలా వద్దా? చేయాలి. మరి మా బాస్ పెళ్లి చేసుకోలేదు కదా. మరి మీ బాస్ విడిపోయిన సీతారాములు కలిపాడు కదా. భగవంతుడికి ఒక భక్తుడి ఎంత ముఖ్యమో ఆ భక్తుడికి తోడు అంత ముఖ్యం, బంధము అంత ముఖ్యం. అర్థమైందా? ఏంటి అదోగాలా? ఊరందరిని భయపెట్టేదానివి ఆడేదో 4 మాట్లాడినాడని సత్తానంటావేంటి? ఇంకేం చేయాలి? నేను చెప్తా. మేమిద్దరం కలిసి ఏదో ఒకటి చేసి అంజిగాడిని ఆ కొబ్బరి తోటలోకి తీసుకొచ్చేస్తాం. కిడ్నాప్. నేను వాడిని అక్కడే చెట్టు కట్టేస్తాను. నేను అటు చొక్కా లాగేస్తాను. నేను వాడి ప్యాంట్ లాగేస్తాను. తర్వాత నువ్వు చేసుకోవాలి. అంటే రేపా? అన్న ఏడుస్తాడే, నేను చెయ్యలేను. అయితే ఇది తిను. ఊరంతా ముష్టెత్తుకు బతికే కుక్కవే. నేను ఊసింది తిని ఒళ్ళు పల్లేసి నా ఇంటికే కన్నం పెడతావురా? నా కూతురు మీద చెయ్యేస్తావురా? పద్దు మీద ఇంకోసారి చెయ్యేస్తే చంపేస్తాను. ఎప్పుడైనా నేను వెళ్ళిన తర్వాత పద్దుని తిట్టినా కొట్టినా శ్రీయాంజనేయం 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 శ్రీయాంజనేయం.